చర్చ్ అనే పదం వినగానే చాలామందికి గుర్తొచ్చేది ఏంటంటే, ఒక బిల్డింగ్ కానీ, లేదా ఒక స్థలం కానీ. సో, అసలైన విషయం చాలా కొంతమందికే తెలుసు. సో, బయట వాళ్ళకే కాదు, ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వారికి కూడా అసలు చర్చ్ అంటే ఏంటో కూడా తెలీదు. ముందు ఈ వీడియోలో మనం ఆ విషయం చూద్దాం. చర్చ్ అనే పదము మొదట ఎవరు ఉపయోగించారు? బైబిల్‌లో మనకు ఎక్కడ కనిపిస్తుంది? అలాగే దాన్ని ఎవరైనా నిర్మించారా? అన్న విషయాన్ని చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో మొట్టమొదటిగా అక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నట్టు చూస్తాం. అంటే సంఘమును గూర్చి. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని ఉంటది. అదే ఇంగ్లీష్‌లో మనం చూస్తే ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అని ఉంటది. దీని ప్రకారం చూస్తే ఒకవేళ చర్చ్ అంటే బిల్డింగ్ అయితే గనక యేసుక్రీస్తు వారు సంఘమును లేదా చర్చ్‌ని కడతానని చెప్పారు. అయితే యేసుక్రీస్తు వారు ఎక్కడైనా ఒక బిల్డింగ్‌ని కట్టారా? లేదు అని మనం బైబిల్ చెబుతుందే అర్థమవుతుంది. అయితే మరి ఆయన నిర్మించింది ఏంటంటే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము, మొదటి 2 అధ్యాయాలు చదివితే మనకు అక్కడ కనిపిస్తుంది 3000 మంది బాప్తిజం పొంది క్రీస్తులో చేర్చబడతారు. వాళ్ళనే తరువాత సంఘము అని పిలిచారు, అనగా చర్చ్ అని. మనకు ఒక సామెత ఉంటుంది, ఏంటి, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనిషిలోయ్ అని. అలాగే ఇప్పుడు కొంతమంది క్రైస్తవులు కూడా చెప్పాల్సి వస్తుంది, చర్చ్ అంటే బిల్డింగ్ కాదోయ్, చర్చ్ అంటే మనుషులోయ్ అని చెప్పే పరిస్థితికి వచ్చాం. సో ఎంత ఆత్మీయంగా ఎదుగుతున్నామో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో ఇక విషయానికి వస్తే మనం దీని గురించి ఇంకా పూర్తిగా తెలుసుకుందాం. అసలు ఈ చర్చ్ అనే పదం ఎలా వచ్చింది అన్న విషయం, అది ఏ భాషలో, గ్రీకు భాషలో మనకి కొత్త నిబంధన రాయబడింది కాబట్టి ఈ కొత్త నిబంధనలో ఈ గ్రీకు భాష పదము ఏం ఉపయోగించారు చర్చ్ అనే పదానికి. అలాగే కొన్ని తెలుగు ట్రాన్స్లేషన్స్లో సంఘమని, సభ అని, సమూహం అని ఉంటుంది. వీటి పర్యాయపదాలు ఏదైనా సరే వాటి అర్థము ఒకటే, క్రీస్తు జనము అని. చర్చ్ అనే పదానికి గ్రీకు పదము ఎక్లీషియా అని ఉపయోగించారు. ఈ ఎక్లీషియా అనగా లిటరల్ అర్థం ఏమిటంటే, ఇవి రెండు పదాల కలయిక. ఎక్ అని ఒకటి, కాలియో అని ఒకటి. ఎక్ అంటే అవుట్, కాలియో అంటే టు కాల్. సో ఎక్లీషియా అంటే టు కాల్డ్ అవుట్, అంటే బయటికి పిలువబడిన వారు అని లిటరల్ మీనింగ్ వస్తుంది అనమాట. ఎక్కడి నుంచి బయటికి పిలువబడిన వారు అంటే పాపం నుంచి, బానిసత్వం నుంచి, అలాగే చీకటి నుంచి వెలుగులోనికి. సో ఇలా పిలువబడిన వారని దాని అర్థం వస్తుంది అనమాట. సో ఎక్లీషియా అంటే పిలువబడిన వారు, అంటే చర్చ్ అంటే పిలువబడిన వారు, సంఘము అనగా పిలువబడిన వారు. సో ఇవి వాటి అర్థాలు. అయితే ఈ పిలువబడిన వారు ఇది చర్చ్ కింద ఎలాగా మారింది అన్న విషయం మనం చూస్తే, పూర్వం రోజుల్లో గ్రీకు తమ సభను వారిని పిలవడానికి వాళ్ళు ఉపయోగించే పదము ఎక్లీషియా. అది అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 24 నుంచి 39 వచనాల్లో అక్కడ చదివితే ఈ విషయం మనకు అర్థమవుతుంది. వాళ్ళు సమూహంగా ఏర్పడడానికి వాటిని ఎక్లీషియా అని పిలిచేవారు అనమాట. ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే ఈ గ్రీకు నుంచి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్, అలాగే తెలుగు ట్రాన్స్లేషన్ చేశారు. సో ఈ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఈ ఎక్లీషియా అనే పదానికి చర్చ్ అని ఉపయోగించారు. ఈ చర్చ్ అని ఉపయోగించే విధానము ఓల్డ్ ఇంగ్లీష్లో దీన్ని ఎలా ఉపయోగించారు అంటే, ఇప్పుడంటే మనం బైబిల్లో చర్చ్ అని చూస్తున్నాం. సో ఈ ఓల్డ్ ఇంగ్లీష్లో ఆ పదాన్ని, చర్చ్ అనే పదానికి ఏం ఉపయోగించారంటే సిరీస్ అని ఉపయోగించారు. ఈ ఓల్డ్ ఇంగ్లీష్ సిరీస్ ఎక్కడి నుంచి వచ్చిందంటే జర్మన్ నుంచి దాన్ని తీసుకున్నారు. అలా జర్మన్ పదం ఏంటంటే కిరీకా, జర్మన్ పదము కిరీకా. ఈ జర్మన్ పదము ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే, దీన్ని గ్రీక్లో కురియోస్ అంటే కురియాకే అంటారు. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే కురియోస్ అని, అంటే ఆఫ్ ద లార్డ్. కురియోస్ అంటే లార్డ్ అని అర్థం. సో అంటే ప్రభువు వారు అని అనగా అర్థం వస్తుంది అనమాట. ఇంకా కొంతమంది స్కాలర్స్, బైబిల్ పండితులు చెప్పే విషయం ఏంటంటే, ఇది చర్చ్ అనే పదము సైరస్ నుంచి వచ్చింది. ఇది ఒక లాటిన్ పదము. అంటే దీని అర్థం ఏంటంటే, సైరస్ అన్నానికి సర్కిల్ అని, లేదా ఒక గుండ్రము ఆకారంలో వారు ఏర్పడడం అని, రింగ్ షేప్లో వాళ్ళు గ్యాదర్ అవుతారని దాని అర్థం సైరస్ అంటే. సో ఈ పదాల నుంచి చర్చ్ అనే పదం వచ్చిందని చెప్పి కొంతమంది బైబిల్ పండితులు ఈ విషయాన్ని తెలియజేస్తారు. ఇది అర్థమైంది కదా. చర్చ్ అనగా లిటరల్ మీనింగ్ ఏంటంటే పిలువబడిన వారు అంతే, అంటే సమూహము, క్రీస్తు వారు, ప్రభువుకి చెందినవారు, క్రైస్తవులు, క్రీస్తు రక్తం చేత కొనబడిన వారు, ఇలా వివిధ నిర్వచనాలుగా మనకు కనిపిస్తాయి. అలాగే అర్థాలు కూడా ఉంటాయి. కాబట్టి దాని అసలైన అర్థం ఏంటో మనం తెలుసుకోవాలి ఒక క్రైస్తవులుగా.
అది ఒక బిల్డింగ్ కాదు, ఒక సమూహము, సంఘము, క్రీస్తు జనాంగం అని అర్థం చేసుకోవాలి. ఇంకా ఏదైనా బైబిల్ నుంచి క్రీస్తు గురించిన విషయాలు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. దాన్ని బట్టి మనం మరొక వీడియో చేద్దాం. థ్యాంక్ యూ.